ఒక సీన్లో ఆయన రోప్లో హ్యాంగ్ చేసి ఆయన యాక్ట్ చేయాలి. అంటే ఒక్క షాట్ కాదు, 2 షాట్ కాదు, 4 రోజులు అన్ని షాట్లు రోప్లోనే ఉండాలి ఆయన. ఈ ప్రాస్థెటిక్ మేకప్ తర్వాత అది స్లో మోషన్లో షూట్ చేసాము. ఆ సీను స్లో మోషన్లో షూట్ చేసాలి. డైలాగ్ ఉంది అంటే అది ఫస్ట్ నాగరాలో రికార్డింగ్ చేసి అది 12 ఫ్రేమ్స్లో ప్లే చేయాలి. ప్లే చేస్తే అది చికి 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 ఫాస్ట్గా ప్లే చేస్తుంది. ఆ ఫాస్ట్ సౌండ్ విన్ని దాన్ని కరెక్ట్గా సింగ్ చేసి యాక్ట్ చేయాలి. అది మామూలు లాంగ్వేజ్ కాదు, పంజాబీ లాంగ్వేజ్లో ఆ రోప్లో ఫాస్ట్ మోషన్లో యాక్ట్ చేసి ఆయన చేయితోటి ఒక డ్రా చేయాలి. ఇన్ని పని చేస్తే అన్ని సూపర్గా చేశారు. నాకు తెలిసి తమిళనాడు కాదు, ఇండియా కాదు, వరల్డ్లో ఎలాగంటి యాక్టర్ అలాగా చేయగలరు. చాలా కష్టం అండి. అదే సిద్ధార్థ, నేను ఐఎమ్ సో ప్రౌడ్ టు ఇంట్రడ్యూస్ హిమ్ ఫర్ ద ఫిలిం ఇండస్ట్రీ. అప్పుడు ఫస్ట్ పిక్చర్ చేసేటప్పుడు 10 పిక్చర్ చేసేటట్టు యాక్ట్ చేస్తారు ఆయన. ఇప్పుడు ఈ పిక్చర్లో 100 పిక్చర్స్ చేస్తే ఎంత ఎక్స్పీరియన్స్ పర్ఫార్మెన్స్ చేస్తారో అలాగా చేశారు. ఐఎమ్ ప్రౌడ్ అబౌట్ హిమ్. ఈ పర్ఫార్మ్ వెరీ వెల్. అండ్ రకుల్ ప్రీత్ సింగ్ అరవం 1 పిక్చరో 2 పిక్చరో చేసి ఉన్నారు. ఆయనకి భాష తెలీదు, కానీ సిన్సియర్గా అది సీన్ తీసుకొని మెయిల్లో అదన్నీ చదివేసి ఈ భాష తెలిసిన వాళ్ళు ఎలాగ పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేస్తారో అలాగా చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఎస్జే సూర్య గారు ఆయన సాటిస్ఫై అవరు. ఏ షాట్ తీస్తే ఇంకొక టేక్ తీసేద్దామా, ఇంకొక టేక్ అంటే 10 టేక్స్ తీసుకుంటారు. కానీ అంత టేక్స్ తీసుకుంటారంటే ఒక్కొక్క వర్డ్కి కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, కరెక్ట్గా బాడీ లాంగ్వేజ్ రావాలని మళ్ళీ 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 చేయాలని ఒక ఇంట్రెస్ట్గా చేసేవాళ్ళు. ఆయన చెప్పేటట్టు ఒక చిన్న క్యామియా రోల్లో వస్తున్నారు. పార్ట్ 3లో ఇంకో కొంచెం పెద్ద రోలు, గేమ్ చేంజర్లో మెయిన్ రోల్. ఇప్పుడు బాబీ సింహ గారు ఇట్స్ అ వెరీ హార్డ్ వర్కర్. హీ హస్ పుట్ హిస్ హార్ట్ అండ్ సోల్ ఫుల్లీ ఇన్ ద మూవీ. సముద్రగని గారు చెప్పాలంటే ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ చాలా బాగుంది. ఆయన వాయిస్ నాకు చాలా నచ్చుతుంది. ఒక డిగ్నిఫైడ్ క్యారెక్టర్ అంటే ఆయన పర్ఫెక్ట్ అన్ని క్యారెక్టర్కి సూట్ అవుతారు. ఎప్పుడు చూస్తే ఒక డిగ్నిటీ ఉంటుంది ఆయన దగ్గర. నేను సీన్ అన్నీ ఎడిట్ చేసే తర్వాత నేను చూసేది ఏమంటే ఫుల్ స్టోరీ మైండ్లో పెట్టుకొని ఆ ఫ్లో పర్ఫెక్ట్గా యాక్ట్ చేసేవాళ్ళు సముద్రగని గారు. ఆయనకి థ్యాంక్స్. తర్వాత బ్రహ్మానందం గారు ఇక్కడ ఒక క్యామియో రోలే. నేను ఆయన ఫ్యాను. ఒక సీను మీరు చేయాలండి అని చెప్పాను. ఇమ్మీడియట్గా ఏమి రోల్ ఏమీ అడగలేదు. శంకర్ గారు మీ పిక్చర్ నేను చేస్తానని చేశారు. వాట్ ఎ లవ్లీ యాక్టర్, వాట్ ఎ లవ్లీ బిహేవియర్. ఆయనకి గేమ్ చేంజర్లో కూడా ఒక సీన్ ఉంది ఆయనకి. అది కూడా బికాస్ ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ హిమ్, ఐ వాంట్ హిమ్ టు డూ దట్ రోల్. చాలా బాగా చేశారు. ఇక్కడ ప్రియా భవానీ శంకర్ యాక్ట్ చేసి ఉన్నారు. కాజల్ అగర్వాల్ ఉన్నారు, కానీ పార్ట్ 2లో లేదు, పార్ట్ 3లో వస్తారు కాజల్ అగర్వాల్ గారు. వివేక్ యాక్ట్ చేసి ఉన్నారు, నెడుముడి వేణు యాక్ట్ చేసి ఉన్నారు. తర్వాత మిస్ యూనివర్స్ సౌత్ ఆఫ్రికా 2017 డెమీ లే తేబో వాళ్ళు ఒక సాంగ్లో పర్ఫామ్ చేశారు. ఆ క్యాలెండర్ సాంగ్లో ఆయన ఇదే ఫస్ట్ పిక్చరు, కానీ చాలా ఇంట్రెస్ట్గా మంచి డాన్స్ చేసి లిప్సింగ్ అన్నీ చేసి బాగా చేశారు. ఆ సాంగ్లో మీరు చూడొచ్చు. దాంట్లో గుల్షన్ గ్రోవర్ యాక్టర్ కూడా ఉన్నారు. అని ఆ సాంగ్ని బాస్కో సీజర్ కోరియోగ్రాఫ్ చేశారు. ఆ అవకాశం ఇప్పుడు దొరికింది. గేమ్ చేంజర్ చేసి రామ్ చరణ్ పోర్షన్ కంప్లీట్ అయిపోయింది. ఆయన గురించి చెప్పాలంటే ఎక్సలెంట్ స్క్రీన్ ప్రెసెన్స్. ఆయన దగ్గర ఒక కంట్రోల్డ్ పవర్ ఉంటుంది. ఇది ఎప్పుడు బ్లాస్ట్ అయిపోతుందా అని ఒక పవర్ ఉన్న ఒక మంచి యాక్టర్.
అది మీరు పిక్చర్ చూస్తే మీరు you can understand, you can see that. So I'm very happy to work with Ram Saran, and we have another 10 to 15 days shooting. Then quickly we'll lock the double positive, what you call like film, and it will be ready for the release. Thank you everyone. Thanks for all the technicians who worked in the movie. Thanks for all the actors.